కొన్నిసార్లు మనకు బాధలు ఉంటాయి, ఇంట్లోనే ఉంటాం, రాలేం. ఏం బ్రదర్ మందిరానికి ఏం ముఖం పెట్టుకొని పోవాలండి? బైబిల్లో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ బాధ ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తాం, అది మానవ నైజము. ఆ ఏడుపు ఏదో ఇక్కడికి వచ్చి ఏడిస్తే బాగుంటుంది కదా. ఇక్కడ కన్నీరు గారిస్తే విలువ ఉంటుంది, అక్కడ విలువ లేదని కాదు, అక్కడ కూడా ప్రభు చూస్తాడు ఎక్కడైనా. కానీ ఆయన ఇంట్లో చూసేది వేరు కదా. అందుకే నువ్వు కన్నీరు విడుచుట సూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించు. మీరు ప్రార్థన చేయటానికి కూడా శక్తి లేదనుకోండి, పర్వాలేదు, వచ్చేయండి. ఎవరో ప్రార్థన చేస్తుంటే మీకు భారం వస్తే ఏడ్చేయండి. ప్రభు మీ ప్రార్థన మాటలు చూడకపోయినా మీ కన్నీరు చూస్తాడు. ప్రభు పరిష్కారం ఇస్తాడు. అది దేవుడు చేసే పని. అందుకే 2వ రాజులు 25లో చెప్పబడింది, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్, ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. నీవు కన్నీరు చూసినాను, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నీకు సహాయం చేయటం కొరకే నేను వచ్చిన. బహుశా మనం ఇంట్లో కన్నీరు గారేసి తిరుగు పొరుగు లేదా మన ఇంట్లో వాళ్ళు అన్నది ఎప్పుడు ఏడుస్తావు అమ్మాయి మాదిరి, లేదా భర్త ఏడుస్తూ ఉంటే భార్య బాధపడుతుంటుంది, మీరు ఏడిస్తే మా సంగతి ఏంటండి అని. ఇద్దరు ఏడిస్తే పిల్లలు ఏడుస్తారేమో, పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు ఏడుస్తారేమో, అంతే ఇల్లంతా ఏడుపైపోయింది, ఇంకేం చేస్తాము అని అనుకుంటాము. నిరీక్షణ కలిగిన మనమే ఇలాంటి దుఃఖ సాగరం కూడా వెళ్తుంటే నిరీక్షణ లేని లోకం సంగతి ఏంటి? వారికి నిరీక్షణ లేదు దేవుడు సాయం చేస్తాడని, వారికి నిరీక్షణ లేదు ప్రార్థన ఆలకించబడుతుందని, వారికి నిరీక్షణ లేదు ఈ శ్రమలు క్షణకాలమని, వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమల్లో ప్రభు మనల్ని ఆదరిస్తాడని, వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మనం మహిమలో ప్రవేశిస్తామని. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇంకా వాళ్ళే చాలాసార్లు ధైర్యంగా ఉంటారు, మనకే ధైర్యం చెప్తారు. లోకస్తులు ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళేవాడు, ఏం సార్ డల్లగా ఉన్నారు అని, మనం కవరేజ్ చేయడానికి 5G ట్రై చేస్తాం కదా, ఏం లేదండి అంత బాగుంది, లేదు సార్ రోజు ఉన్నట్లు లేరు, ఈరోజు చాలా డల్లగా ఉన్నారు. వాళ్ళే దానికి సొల్యూషన్ కూడా చెప్తారు, సార్ జీవితంలో అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, బాధపడొద్దండి సార్, వచ్చేది రాని, మనం దాన్ని ఏమో ఆపలేము సార్, అదే పోతుంది దాని టైం వచ్చినప్పుడు. వాళ్ళ పదవి ఏమంటే టైం బాగలేదని. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, నేను చెప్పాను కదా, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడంట, కాలం కలిసి రానప్పుడు నడిచే కొడుకు కుంటోడవుతాడంట. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు అలాగే జరుగుతాయి. లోకస్తులు అలాగే మాట్లాడవచ్చు. ప్రభుకు స్తోత్రాలు. కాలములు సమయములు ఆధీనమందు వచ్చుకున్నాడు ఆయన. మన కన్నీరు చూస్తాడు, మన బాధ చూస్తాడు, మన వేదన చూస్తాడు, మన కృంగుదల, మన గాయాలన్నీ చూసి ఆయన మనకు సహాయం చేయడానికి వస్తాడు. ఇదిగో నేను వస్తున్నాను, నేను రాబోతున్నాను. ప్రభు వచ్చినప్పుడు మన బాధలన్నీ తొలగించబడతాయి.